అబ్బా అరే నా ఈ సాస్ అయితే గలీజ్ ఉందిరా. ఇది కుక్కలు కూడా తినాలి ఈ సాస్. ఇది కొంచెం బాగుంది, మళ్ళీ అదే అంత గలీజ్గా ఉందా కదా మాది. వావ్ మోమోస్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నాం. చికెన్ మసాలా ఫ్రైడ్ మోమో అంట, వెజ్ డార్జిలింగ్ స్టీమ్ మోమో. ఈరోజైతే మనమైతే మోమో ట్రై చేయబోతున్నాం. అది ఎట్లా టేస్ట్ ఉంటుందో ఎవరికి తెలియదు. అది చూద్దాం ఎట్లా ఉంటాయిందో. సో గైస్ మనకైతే మన వావ్ మోమో నుండి మోమోస్ వచ్చేసినాయి అన్నమాట. త్వరగా అయితే వేడివేడిగా ఉంది, మనం ఓపెన్ చేసేది చూద్దాం ఇంట్లో ఏముందో. సో గాయస్ మోమో అయితే చూస్తున్నారు కదా, మోమో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మోమో ఇట్లా ఉంటుంది ఏందో. దీంతో పాటు మనకు రెండు చట్నీ గాయస్, చట్నీ కొంచెం లైట్గా అట్టేలాడు ఉంది. 2 టిష్యూ పేపర్లు, నాన్ వెజ్ అని చెప్పారు, పెట్టారు రెడ్ కలర్ పెట్టారు. మళ్ళీ గ్రీన్ అయితే వెజ్ అని పెట్టారు. ఈ డెకరేషన్ బాగుందబ్బా. ఇప్పుడైతే మనం చూద్దాం ఏది బాగుందని టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ అయితే ఇది నాన్ వెజ్లో ఏం తెలుసా, ఇది చికెన్ మసాలా ఫ్రైడ్ మోమో. రే ఇది గోల్డ్ కలర్ రా నాయన. ఇది సిల్వర్ కలర్ ఉంటుంది కదా, మామూలుగా గోల్డ్ కలర్లో ఇచ్చారు. సో మోమోస్ అయితే చూస్తున్నారు కదా, ఫ్రైడ్ అంటే ఆయిల్లో ఫ్రై చేసిండా, దేంట్లో వేసిండా మొత్తం. ఇక మైదా పిండి కాబట్టి ఏం చెప్పాం, ఆయిల్ ఉంది. సరే అయితే డిప్ చేసి ట్రై చేద్దాము. ఎట్లుందో మోమో. ఇలా డిప్ తీసుకున్నాం మామ, డిప్ గట్టిగా తీసుకొని కారం ఎట్లుంటే చూద్దాం. మొత్తం మసాలా ఇంకా గుద్దాల మసాలా ఉంది కదా. అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి వేసారని చెప్పేసి. ఇంకా స్టఫ్ చూస్తున్నారు కదా, మొత్తం స్టఫ్ రా నాయన. దీంట్లో మంచిగా వేసిండ్రా దీంట్లో. అరే చికెన్ బాగానే ఉందిరా, క్వాలిటీ అంటే బాగానే వేసాడు రా. ఇది అన్నీ ఉన్నాయిరా దీంట్లో, కలిపేసిండు అన్నీ కలిపేసిండు. మొత్తం చికెన్ కైమా అన్నీ కూరగాయలు అన్నీ కలిపినట్టుంది. దాంతోపాటు మసాలా జింజర్ బాబా ఎక్కిచ్చేస్తుందిరా నాన్న. కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ క్వాలిటీ కూడా బాగానే వేసారు, మంచిగా ఉంది. అయితే కొంచెం వేడి తింటే చల్ల కాదు, వేడి అయితే ఉంది కానీ బాగానే ఉంది, మంచిగా ఉంది టేస్ట్. ఇది ఏదో మనం 10/7.5 ఇస్తాను నేను. నిజంగా నాకు నచ్చింది. ఇంకోటి ఒకటైతే అయిపోయింది నాన్ వెజ్ కాడికి వచ్చినాం. వావ్ మోమో వెజ్. సో దీనిలో చూద్దాం ఎట్లా లేదు. సో గాయస్ వెజ్ మోమో అయితే ఓపెన్ చేసా. అబ్బా అది చూడడానికి కొంచెం మంచిగా ఉంది, చూడడానికి గలీజ్గా ఉంది. అమ్మో ఏంగానే ఒకటి పలిగిపోయింది. ఏంద్రా ఏంగానే పలిగిపోయింది. ఇది కూడా సేమ్ గోల్డ్ ప్లేటెడ్. ఏంగానే పలిగిపోయి సామాన్లు ఇట్లా అయిపోయినాయి. సైడ్ పెడదాం. ఇది కూడా పలిగిపోయిందిరా.
అమ్మ మైదాపిండి గట్టిగా వెళ్ళినట్టున్నారు. ఇది ఏందేమో రేటుగా ఉంది. సరే ఇలా దాంట్లో టిప్ చేద్దాం. ఇట్లా టేస్ట్ తీసుకున్నాం. మరి ఇది ఇట్లా ఉందో అసలు ఇది మొత్తం కాలీఫ్లవరు, ఉల్లిపాయ, ఇంకా క్యారెట్ వేసారు మామ. లైట్గా మసాలా కూడా కలిపారు. అంత తోపలేదు. వేడివేడి ఉంటే కూడా బాగుంటుందేమో కానీ ఏదో కొంచెం ఏదో ఉంది. మనం ఫస్ట్ టైం కాబట్టి నాకు అది కొంచెం అజీబ్ అనిపిస్తుంది. వెజ్ చికెన్ అయితే ఓకే, మళ్ళీ వెజ్ అయితే ఏందో ఇది మొత్తం ఐటమ్ చేస్తుంది. ఇది మొత్తం ఓడిపోయింది. అట్లా పార్సల్ అయింది కదా, అందుకనే ఆ వాటర్ వల్ల వేపర్స్ వల్ల ఓడిపోయినట్టుందేమో. ఇది ఒక్కదానికి ఏం కాలేవో ఇంకా చూస్తారు కదా, మొత్తం వాటర్ చేయి దీంట్లో మొత్తం చూడు అది వచ్చేసింది. కొత్త డిప్లో వేసుకొని తిందాం ఎట్లుందో టేస్ట్. ఇది బాగా నార్త్లో బాగా తింటారు. ఏం రా ఇది సాక్స్ ఎట్లా అవుతుంది? అబ్బా అరే నా ఈ సాస్ అయితే గలీజ్ ఉందిరా. ఈ కుక్కలు కూడా తినదరా ఈ సాస్. ఇది కొంచెం బాగుంది, మళ్ళీ అదేంది అంత గలీజ్గా ఉందా కదా మాలే. ఇది బాగుంది. ఇది టేస్ట్ ఏమో నిన్నటి ఇచ్చినట్టున్నాడేమో. ఇది వరస్ట్రా బాబు. మోమోస్ సాస్తోనే తినాలి, లేకపోతే అది మోమోనే కాదు. ఎందుకంటే ఇది ఉట్టి తినలేము, నువ్వు చచ్చిపోతావు. ఇది ఉట్టి తిన్నావు అనుకో మామ, చచ్చిపోతాం మనం. ఇంకొన్ని వేసిందాం. ఇది టమాటో సాస్ ఏం సాస్ ఏమో కానీ మరి వర్స్ట్ ఉంది ఇది. చూసురా, ఇదైతే నేను కళ్ళు మూసుకొని టేస్ట్ చేస్తున్నా. దీనికోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండిరా బాబు. అమ్మా ఇది తింటే వాంతి వస్తుంది ఈ సాస్ వేసుకుంటే మాత్రం. వాడు ఏ సాస్ పోయి ఏ సాస్ వేసాడో తెలియదు కానీ చాలా వర్స్ట్ ఉంది. ఒకటి ఇది బాగుంది, మళ్ళీ ఇది ఇంత వర్స్ట్ ఉన్నా కదా అవుతారు. అందులో ఏం సాస్ వేసిండో వాడు, నిన్నటి వేసిండో లేకపోతే ఒట్టి వేసిండో ఏమో మళ్ళీ. ఇంకో దీనిలో స్టఫ్ అయితే ఇట్లా ఉన్నాయి కానీ ఇక నాకు తినబుద్ధి అవుతలే. ఇంకా అజీబ్ అనిపిస్తుంది. చికెన్ అయితే కొంచెం పోయింది కానీ వెజ్ అయితే పోదు. మంచి సాస్ ఉండాలి. ఇడు నా లంగా సాస్ ఇచ్చిండు సాలగాడు. సో గాయస్ ఇంతకైతే ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నా, ఎందుకంటే చూసిరు కదా మరి ఎట్లుందో, ఎంత గలీజ్ ఉంది. సో మీరైతే వావ్ మోమోస్ పోతే పార్సల్ తెప్పించుకుంటే మ్యాక్సిమం నాన్ వెజ్ ఉన్న వాళ్ళే పార్సల్ తెప్పించుకోండి. వెజ్ ఉన్న వాళ్ళు అయితే తినకండి రా నాయన, మీరు తినకండి. వెజ్ వాళ్ళకి ఎందుకురా? వెజ్ అంటే మీరు ఢిల్లీలో ఉన్న వాళ్ళు తినండి రా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తినకండి. వావ్ మోమో అయితే అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఈ సాసు ఎంత చెత్తగా ఉందంటే కుక్కలు కూడా నా చీగవరా నాకు పోయి చి. సో దాట్స్ అప్ గైస్. సో మన నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.